ఊరికో ఉన్మాది పుట్టుకొస్తున్నాడు. మాటు వేసి మృగంలా లైంగిక దాడులకు తెగబడుతున్నాడు. ఆసుపత్రికి వచ్చి అక్కడ తన వక్రబుద్ధిని చూపించిన వ్యక్తికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్ పై అత్యాచార యత్నం జరిగింది. ప్రతిఘటించి తప్పించుకుంది బాధితురాలు. వెంటనే డయల్ 100 కు సమాచారం అందించింది. స్నేహితులతో కలిసి ఆసుపత్రికి వచ్చాడు రోహిత్ అనే వ్యక్తి. నర్స్ పై అత్యాచార యత్నానికి రోహిత్ ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించి వెంటనే డయల్ 100 కు కాల్ చేసింది. తనపై ఒక వ్యక్తి అఘాయిత్యానికి చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు పోలీసులు. అప్పటికే నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. వివరాలు సేకరించిన పోలీసులు నిందితుడు రోహిత్ ను అరెస్ట్ చేశారు. ఖలీల్వాడిలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే ఒక అమ్మాయిని, హాస్పిటల్లో వర్క్ చేసే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అమ్మాయిని బలవంతం చేయడానికి ప్రయత్నించినాడని చెప్పేసి స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయగా మేము కేసు నమోదు చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అమ్మాయి లోపలికి రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి వచ్చి నోరు మూసేసి బలవంతం చేయడానికి ప్రయత్నించినాడని చెప్పేసి చెప్పింది. ఆ అబ్బాయిని నెట్టేసి వాష్రూమ్ లోపలికి వెళ్ళేసి 100 డైల్ కాల్ చేయగా పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే ఆ అబ్బాయి అక్కడి నుండి వెళ్ళిపోయినాడు. ఆ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ ద్వారా ఒకరి మీదనే ఇచ్చింది. ఆ అమ్మాయి దాని ద్వారా ఒకళ్ళని అరెస్ట్ చేసినాము.